హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని రిచెస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ బాగుండాలి కూడా. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోస్ అనేది షూట్ చేస్తున్నాను. ఆ, అసలు కొన్ని ఫుల్ బిజీ షెడ్యూల్స్ అనమాట, అస్సలు కుదరట్లేదండి. అందుకే మీకు ఎప్పుడూ షార్ట్ వీడియోస్లోనే టచ్లో ఉంటున్నాను. సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వైజ్ కూడా షేర్ చేయాలి. చాలామంది చాలా డౌట్స్తో వస్తున్నారు. వాళ్ళందరి కూడా ఒక బుక్లో రాసుకొని మరి వాటికి ఆన్సర్స్ వీడియోస్ అన్నీ చేయాలని చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ వీడియో దేని గురించి అంటే, మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా, ప్రెగ్నెన్సీలో ఓవర్ వెయిట్. సో ఓవర్ వెయిట్గా ఉన్నప్పుడు మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చా? సో ఓవర్ వెయిట్లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి, సో వాటి రిస్కులు అన్నీ ఎలా ఉంటాయి ఏంటనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పబోతున్నాను. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, అప్పుడే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని రిచెస్. చాలా మంది మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తూ ఉంటారు. సో కొంతమంది ఆ ప్లాన్ చేసేటప్పుడు ఏంటంటే, కొంతమంది ఓవర్ వెయిట్లో ఉంటారు, కొంతమంది ఐడల్ వెయిట్లో ఉంటారు, కొంతమంది ఓవర్ ఇంకా రెడ్ జోన్, ఓబిసి లెవెల్ అలాంటి జోన్స్లో ఉండి కూడా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తారనమాట. సో ఎట్లా అయినా ఎన్ని తిప్పలు పడినా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది వచ్చేస్తుంది, డెలివరీ కూడా అయిపోతుంది. అసలు కథ అప్పుడే మొదలవుతుంది అనమాట. అదేంటి మేడం అలా అంటారు? సో హెల్తీగా ఉండబట్టే కదా ప్రెగ్నెన్సీ వచ్చింది, రిస్క్లు ఎందుకు ఉంటాయని అనుకోవచ్చండి. బట్ సో 100లో 99.9% కూడా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఓవర్ వెయిట్ ఉంటే మీకు చాలా కాంప్లికేషన్స్ అనేవి వస్తాయన్నమాట. సో కొంతమందికి యాక్చువల్లీ ఇది నేను ఒక రియల్ స్టోరీ బేస్ చేసుకొని చెప్తున్నాను. సో మా బాబుకు బాగోనప్పుడు మేము హాస్పిటల్లో ఒక 3 days అలా ఉన్నామని చెప్పాను కదా. సో అప్పుడు నేను విన్న స్టోరీ అనమాట. సో అది మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, బట్ అది రియల్ స్టోరీయే, అందులో ఎలాంటి అబద్ధం అనేది ఉండదండి. ఒక లేడీ అనమాట, ఆవిడకి మ్యారేజ్ అయ్యి కూడా ఒక 5 years అవుతుంది. ఫస్ట్ డెలివరీ అప్పుడు పాప పుట్టిందనమాట. పాపకి ఒక 8 years 9 years వచ్చాయండి. సెకండ్ ప్రెగ్నెన్సీ అనేది తనకి రాలేదన్నమాట. దానికోసం ప్రయత్నిస్తుండగా కూడా ఎన్నో మెడిసిన్స్ వాడి అది వాడి ఇది వాడి చాలా ఓవర్ వెయిట్ అయిపోయింది. దట్టు తనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది. వీటన్నిటికీ మెడికేషన్ అనేది తను కంటిన్యూ చేస్తూనే ఉంది. వన్స్ అది ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత కూడా అదే కంటిన్యూ అయిందంట. కొంతమందికి ప్రెగ్నెన్సీలో వచ్చేది ఆఫ్టర్ డెలివరీ తర్వాత పోతాయి, బట్ కొంతమందికి ఏంటంటే అదే కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట ఆ కాంప్లికేషన్స్ అనేవి. సో ఇన్ని కాంప్లికేషన్స్తో తను సెకండ్ బేబీ ఉండాలి, బాబు ఉంటే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేసుకున్నారు. యాక్చువల్లీ వాళ్ళకి ఆల్మోస్ట్ పాపకి 8 years వచ్చేసాయి. అయినా సరే వాళ్ళు చూద్దాం, ఏమో పుట్టచ్చు కదా, ట్రై చేద్దాం అన్న ఉద్దేశంతో ఉన్నారు. బట్ ఒక్కొక్క టైమింగ్లో ఏంటంటే వాళ్ళు హోప్స్ కూడా వదిలేసుకున్నారంట. సరే ఇంకెందుకులే, ఇంకా ఇంత లేట్ అయింది కదా, ఇంకా రాదులే అనుకొని వాళ్ళు ఎలాంటి ఫ్యామిలీ ప్లానింగ్ అనేది కూడా ప్లాన్ చేసుకోకుండా అలా వదిలేశారు. బట్ టైం బ్యాడ్ ఏంటంటే, వాళ్ళ పాపకి 8 years వచ్చిన ఒక 2 months 3 months ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, సెకండ్ ప్రెగ్నెన్సీ. సో తనకి ఏంటంటే ఆల్రెడీ చెప్పాను కదా, షుగరు, బీపీ, థైరాయిడ్, ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. వీటితో పాటు ఓవర్ వెయిట్ కూడా ఉందన్నమాట. తను ఉండాల్సిన వెయిట్కి ఆల్మోస్ట్ 28 kgs ఎక్స్ట్రా ఉంది, ఓవర్ వెయిట్లో ఉందన్నమాట. విత్ ఈ కాంప్లికేషన్స్, ఓవర్ వెయిట్ ఒక ఎత్తు అయితే ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా మళ్ళీ ఇంకొక ఎత్తు అనమాట. సో సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది, బాగానే ఉంది, ఎట్లయితే క్యారింగ్ అయిందనమాట. అలాగే ట్యాబ్లెట్స్ వాడుతూ, నాకు తెలిసి ఇన్ని మెడిసిన్స్ అయితే వాడుంటారు వాళ్ళు. తను చెప్పింది ఎక్కువ మెడిసిన్సే వాడారండి. అంటే ప్రెగ్నెన్సీలో కామన్గా కొన్ని వాడాలి, బట్ దట్టు తనకున్న కాంప్లికేషన్స్కి ఇంకా ట్యాబ్లెట్స్ అనేది కూడా ఇంకెక్కువ వాడాలి కదా. ఆల్మోస్ట్ వాడి 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 ఎట్లయితే డెలివరీ సెకండ్ బాబుది 8th monthలోనో 7th monthలోనో కొంచెం ముందుగా ప్రీ డెలివరీ అయిందనమాట.
ప్రీమెచ్యూర్డ్ బేబీ అంటారు కదా. సో అలాగ ఒక 1 మంత్ బిఫోర్ 9th మంత్ రాకుండానే డెలివరీ అనేది అయిపోయింది. సో ఎన్నో మంత్తో చెప్పింది, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. సో డెలివరీ అయితే అయింది. తర్వాత బాబుకి కొంచెం ఇక్కడ ఊపిరి అది సరిగ్గా ఆడట్లేదు అని చెప్పేసి ఒక 1 మంత్ హాస్పిటల్లోనే ఉంచడం జరిగిందనమాట సెకండ్ బేబీని. సో దట్టు డెలివరీ టైంలో మదర్కి బీపీ ఎక్కువ అవడము, సో వాటిని కంట్రోల్ చేయడానికి కొన్ని మెడికేషన్స్ ఇవ్వడము, సో ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇట్లాంటివి కూడా చేసి ఐసీయూలో పెట్టి చాలా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. అయిపోయింది. సో తర్వాత ఒక బాబుకి ఒక ఫిఫ్త్ మంత్ నుంచో 6th మంత్ నుంచో కూడా తనకి కొంచెం నిమ్ము ప్రాబ్లం వచ్చి చాలా ఇబ్బంది పడి ఇదంతా కఫం అంతా నిండిపోయి అట్లా ప్రాబ్లం అనేది అయింది. సో దానికి మెడిసిన్స్ వాడారు, డాక్టర్స్ చుట్టూ తిరిగారు, చాలా హాస్పిటల్స్ కూడా తిరిగారంట, అయినా తగ్గలేదు. ఇంకా అలా సో మదర్కి కూడా ఈ ప్రాబ్లమ్స్ కంటిన్యూగా క్యారింగ్ అవుతూనే ఉన్నాయి. అట్ ది సేమ్ టైం బాబుకి కూడా ప్రతిసారి జలుబు రావడం, జ్వరం రావడం, దగ్గు రావడం, కఫం బాగా ఇదైపోవడం, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం, బోన్ వెయిట్ చాలా తక్కువ ఉండడం, తన ఏజ్కి తగ్గ తన వెయిట్ అనేది కరెక్ట్గా లేకపోవడం, బేబీ గురించి చెప్తున్నాను, లేకపోవడం, చాలా వీక్గా ఉండటం, ఇమ్యూనిటీ సిస్టమ్ కంప్లీట్గా డౌన్ అండి. సో పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా, యాక్చువల్లీ పెద్దవాళ్ళకంటే చిన్నపిల్లలోనే ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో వాళ్ళు చాలా ఎక్కువ తీసుకుంటారు. అంటే ఏదైనా బాడీకి ఒక వైరస్ బాడీలోకి ఎంటర్ అయితే దాంతో ఫైట్ చేయడానికి వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి పెద్దవాళ్ళకంటే చిన్నపిల్లల్లోనే ఇంకెక్కువ ఉంటుంది అనమాట, ఫైటింగ్ చేసేంత పవర్. అట్లాంటిది ఆ బాబుకి ప్రతిసారి సీజనల్ వైజ్, కొంతమందికి ఏంటంటే సీజనల్ వైజ్ ప్రాబ్లమ్స్ వస్తే, ఈ బాబుకి ఏంటంటే 365 days కూడా అదే ప్రాబ్లం కంటిన్యూగా. అసలు నాకు తెలిసి ఎవ్రీ మంత్లో బాబు ఒక 5 to 10 days మాత్రమే బాగుంటాడంటండి. అంటే వాళ్ళ మదర్ చెప్పడం, వాళ్ళ మదర్ చెప్పింది 5 to 10 days మాత్రమే ఏ ప్రాబ్లం లేకుండా ఉంటాడండి. ఇక మిగతా 20 days కూడా ఏదో ఒక చిన్న ప్రాబ్లం, జ్వరం రావడమో, టైఫాయిడ్ రావడమో, ప్లేట్లెట్స్ పడిపోవడమో, మలేరియా రావడమో, కంటిన్యూగా జలుబు, దగ్గు, అసలు ఫుడ్ ఏం తీసుకోపోవడం, మొహం అంతా లాగేయడం, ఇలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. సో ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయండి. సో ఎప్పుడైతే మదరు తనకున్న కాంప్లికేషన్స్ అన్నీ కూడా తగ్గించుకొని తను హెల్దీగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకొని ఉంటే ఈరోజు ఆ బాబుకి ఆ ప్రాబ్లమ్స్ అనేది వచ్చేవి కాదు. సో ఆ బాబుకి ఏంటంటే ఇంక అది లైఫ్ టైం ఇదే కంటిన్యూ అయిపోతూ ఉంటుందన్నమాట. సో బాబుని చూస్తూ వాళ్ళు తట్టుకోలేరు, జీవితాంతం ఆ బాబు బాధపడుతూనే ఉండాలి. సో ఎవరిని అనాలి మనం? ఎవరు కేర్ తీసుకోలేకపోయారు ఈ విషయంలో. సో నా వరకు వస్తే నేను మదర్దే తప్పని చెప్తాను. ఎందుకంటే ఇన్ని రిస్కులు చేసి, యాక్చువల్లీ ఒకటేనండి, యాజ్ ఏ మదర్గా బేబీకి ఎంతవరకు కూడా ఒక హెల్దీ బర్త్ అనేది ఇవ్వాలి. ఓకే, ఆఫ్టర్ దట్ ఒక 1 year పాటు వాళ్ళని ఒక చిన్న బొమ్మను మనం ఎంత కేర్గా చూసుకుంటామో అలాగే బేబీని కూడా చూసుకోవాలన్నమాట. ఎప్పుడైతే వాళ్ళకి ఒక హెల్దీ బర్త్ని మనం ఇవ్వకపోతామో లైఫ్ టైం వాళ్ళు బాధపడతారండి. వాళ్ళని చూస్తూ మనం కూడా బాధపడాల్సి వస్తుంది. సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఓవర్ వెయిట్లో ఉన్నా, మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అవన్నీ కూడా కంప్లీట్గా క్యూర్ చేసుకోండి. ఓకే, కంప్లీట్గా క్యూర్ చేసుకున్నాకే మీరు ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోండి. దయచేసి మీరు ఈ కాంప్లికేషన్స్తో సఫర్ అవుతూ ఒక బేబీకి బర్త్ ఇచ్చి ఆ బేబీని కూడా సఫర్ చేయడం అనేది అసలు 100కి 100% కరెక్ట్ కాదు. సో అది ఆ స్టోరీ విన్నాక నేను చాలా బాధపడ్డానమాట. ఎందుకు ఇలా చేస్తారు, తెలిసి చేస్తారా, తెలియక చేస్తారా, అది ఇది అని చెప్పి. సో నాకు తెలిసి వీళ్ళే, ఇంకా కొంతమంది కస్టమర్స్లో కూడా నేను కొన్ని స్టోరీస్ వింటూనే ఉంటున్నాను. సో ఇవ్వాల్సిన అడ్వైస్లు ఇస్తాం తప్పితే వన్స్ అయిపోయిందని మనం మార్చలేం కదండి. జరగబోయే దాని గురించి మనం ఆలోచించుకోవాలి. సో ఇంకా ఇలాంటి స్టేజెస్లో ఎవరైతే ఉన్నారో, సో నేను చెప్తున్న మాట గుర్తుంచుకొని దయచేసి మీకున్న కాంప్లికేషన్స్ అన్నీ కంప్లీట్గా క్యూర్ చేసుకొని ప్రెగ్నెన్సీకి అనేది ప్లాన్ చేసుకోండి. ఓకేనా? అంతే, మీరు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి. కాబట్టి మీకు నేను ఇస్తున్న ఒక ముందు జాగ్రత్త అడ్వైజ్ అనుకుంటారో, మంచి మాట అనుకుంటారో, ఏదైనా అనుకోండి. సో మీరు బాగుంటేనే మీ పిల్లలు బాగుంటారండి. మీ పిల్లలు బాగుంటేనే వాళ్ళని చూసి మీరు కూడా హ్యాపీగా ఉంటారు. సో మీరు బాగోక, మీ పిల్లలు బాగోక, మిమ్మల్ని చూసి మీ పేరెంట్స్ బాధపడి బాధలన్నీ ఎందుకు చెప్పండి. సో కొంచెం కేర్ తీసుకోండి ప్రెగ్నెన్సీ విషయంలో, హెల్త్ విషయంలో, బేబీ కేరింగ్లో కానీ ప్రతి దానిలోనూ కొంచెం కేర్ తీసుకోవడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్.
ఓకేనా. సో దయచేసి మీరు ప్రెగ్నెన్సీ టైంలో, ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఈ కాంప్లికేషన్స్ ఉన్నాయో లేదో ఒకసారి ఫుల్ బాడీ చెకప్ అనేది చేయించుకోండి. హాస్పిటల్స్లో మంచిగా ప్యాకేజెస్ ఉంటాయి. థైరో కేర్ సెంటర్స్లో మీ ఏజ్కి చెప్తే మీ ఏజ్కి తగ్గ బ్లడ్ టెస్ట్ రాస్తారు. అన్ని టెస్ట్లు వచ్చేస్తాయి. 70 to 80 టెస్ట్లు రిపోర్ట్ అనేది మీకు వచ్చేస్తుంది. అన్నీ కవర్ చేసుకొని మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అప్పుడు ప్లాన్ చేసుకోండి. ఓకేనా. సో మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి, ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ, షుగర్, బీపీ, థైరాయిడ్, ఎనీ హెల్త్ ఇష్యూకి మీరు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటే మీ కాంప్లికేషన్స్కి డెఫినెట్గా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో అయితే ఇదండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ.